బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలను బెదిరించి కేసుల పేరుతో వేధించే ఎవరిని కూడా క్షమించే ప్రసక్తే లేదని అన్నారు ఆవిడ. అలా బెదిరింపులకు దిగే కాంగ్రెస్ నేతలు అధికారుల పేర్లు తమ పింక్ బుక్ లో రాసుకుంటున్నామని, ఆ తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు కవిత. భాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? కవిత చేసిన ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభని ఏర్పాటు చేసుకుంది. అంటే ఇటీవల బాన్స్వాడకు చెందిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా బాన్స్వాడకు సంబంధించిన పార్టీలో కొద్దిగా వెనుకంజ వేసిన పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, బలాన్ని పెట్టేందుకు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించి అక్కడ ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరైంది. దీంతో అక్కడ వ్యాఖ్యలు చేసింది. ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని వదిలిపెట్టేది లేదని చెప్పి కూడా హెచ్చరికలు జరిగింది. అంతేకాకుండా బాన్స్వాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఇటు పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడింది. ఏదైతే బీఆర్ఎస్ కి రజతోత్సవ సభకి వెళ్ళవద్దని కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, అలాగే ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లను బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటామని చెప్పి కూడా అల్టిమేట్ గా మాట్లాడడం జరిగింది. దీంతో అక్కడ సంబంధించిన కార్యకర్తల్లో ఎవరైతే గతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మీటింగ్ కి వచ్చే సందర్భంలో వాళ్ళని ఎవ్వరు కూడా రానియకుండా కొంతమంది ఫోన్లు చేసి బెదిరించారని అక్కడ ఎమ్మెల్సీ కవితకి చెప్పిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు, అంటే అధికారులు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు, వాళ్ళందరి పేర్లు పింక్ బుక్లు రాసుకుంటాం, ఖచ్చితంగా అధికారులు వచ్చాక వాళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా ఆమె మాట్లాడడం జరిగింది. బెదిరింపులకు పాల్పడిన వారి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ లో ఈడ్చుకు వెళ్లి వారిపై అనవసరంగా కేసులు చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు, వారెవ్వరిని కూడా వదిలిపెట్టడం లేదు. చాలా వరకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇక్కడ బాన్స్వాడలో క్యాడర్ లేదనుకుంటున్నారేమో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ క్యాడర్ ఉన్నది, దాన్ని కాపాడుకుంటామని చెప్పి అది కార్యకర్తలకు ఏదైతే ధైర్యం చెప్తూనే ఈ పింక్ బుక్ కు సంబంధించి ఏదైతే మాట్లాడడం జరిగిందో ఇది ఒక్కసారిగా సంచలనం రేపింది. వాళ్ళ తాతలు కావచ్చు లేకపోతే జేజమ్మలు వచ్చినా కూడా ఈ కార్యకర్తలను ఎవరు ఇబ్బంది గురి చేసేది లేదంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఏదైతే పింక్ బుక్ లో ఖచ్చితంగా అధికారుల పేర్లు, అది అలాగే ఏదైతే నాయకుల పేర్లు రాసుకుంటాం, ఖచ్చితంగా అధికారులకు వచ్చాక వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కవిత చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బాన్స్వాడలో సంచలనం. రైట్, థ్యాంక్ యూ రాజేష్.